ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు భరించలేని, నిన్ను భయపెట్టేటువంటి కొన్ని పచ్చి నిజాలు చెప్పబోతున్నాను. గుండె నిబ్బరం చేసుకుని మరీ విను. 10 నిమిషాల్లో అన్నీ కూడా నీకు బట్టబయలు చేయబోతున్నాను. నువ్వు ఏం పనులు చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను చెప్పే ఈ 10 నిమిషాలు కూడా నీ జీవిత భాగస్వామి గురించి కొన్ని పచ్చి నిజాలు నువ్వు తప్పక విని తీరాల్సిందే. ఎందుకంటే ఇది నీ జీవితం, నీ జీవితానికి సంబంధించిన, నీ నూరేళ్ల జీవితానికి నీ భాగస్వామికి సంబంధించినటువంటి పచ్చి నిజాలు. ఆ రహస్యాలను విన్నావు అంటే నీ గుండెల్లో నీకు గుబులు పుడుతుంది బిడ్డ. కానీ తెలుసుకోవాలంటే నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు తప్పక తెలుసుకొని తీరాల్సిందే కదా. ఈరోజు ఈ సాయి నిన్ను శాసిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే, తెలుసుకొని తీరాల్సిందేనమ్మా. లేదంటే నువ్వు చాలా చాలా బాధపడాల్సి వస్తుంది, పశ్చాత్తాపడతావు. కాకపోతే నేను ఇచ్చేటువంటి ఈ హెచ్చరికతో కూడినటువంటి ఈ సందేశం నీకోసం ఎందుకు తీసుకొచ్చాను అంటే, నీ సంతోషం కోరి, నీ మేలు కోరి, నీ జీవితంలో జరగబోయే కొన్ని ఘోరాలను ఆపడానికి కోసమే ఈ సందేశాన్ని ఈరోజు నీకు అందిస్తున్నాను బిడ్డ. నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి, ఒక్క 10 నిమిషాలంటే 10 నిమిషాలు నువ్వు ఏ పని చేయకుండా జాగ్రత్తగా విని తీరాల్సిందే. ఆ సమయం వచ్చేసింది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, ఏ మాత్రం కూడా అశ్రద్ధ చేయొద్దు. ఏ కాస్త అశ్రద్ధ చూపినా కూడా, నిర్లక్ష్యం చూపినా, నీ బాబా ఇచ్చేటువంటి ఈ సందేశాన్ని పక్కకు నెట్టినా నువ్వు బాధపడతావమ్మా, పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నువ్వు చాలా చాలా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నీ జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని నిజాలు, నిగూఢమైనటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. ఈరోజు నువ్వు తప్పక తెలుసుకొని తీరాల్సిందే. నీ భర్తకు నువ్వు భార్య, నీ భార్యకు నువ్వు భర్తగా ఎందుకు పుట్టావు, నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఇది కానీ నువ్వు విన్నావంటే నీ గుండె జల్లుమంటుంది. నీ వెనక ఎలా ఉందా, నా జీవిత భాగస్వామి గురించి ఇన్ని నిజాలు అన్నీ నువ్వే గుండెల మీద చేసుకుంటావు. జాగ్రత్త. ప్రపంచంలో ప్రతి బంధం వెనుక ఒక రహస్యం దాగి ఉంది. ఎందుకు కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతావు,
ఒక్కొక్కసారి నువ్వు అనుకుంటూ ఉంటావు, ఎందుకు ఇంకొంతమంది మనుషుల్ని నేను ప్రత్యేకంగా ఎందుకు ఇష్టపడుతున్నాను, కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా వారి మీద అభిమానం ఉంటుంది, ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు పట్టుబట్టుకుంటుంది, అలాగే వదలదు. ఇదంతా కూడా యాదృచ్ఛికమా అని కూడా నీ మనస్సు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. నీ జీవితంలో భార్యాభర్తలుగా కలవటం కూడా ఒక కారణంతోనే జరుగుతుంది. అదే బిడ్డ గత జన్మల కర్మఫలం. ఎలా అంటే వింటే మాత్రం ఉలిక్కి పడతావమ్మా, జాగ్రత్తగా విను. ఈ జన్మలో నువ్వు ఎవరిని ప్రేమిస్తావో, ఎవరిని కలుస్తావో, ఎవరి జీవితంలో భాగం అవుతావో, వాళ్లతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావం. బంధం, భార్యాభర్తల బంధం అనేది కూడా అంతే. అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం తల్లి. పూర్వజన్మలలో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ, బాధ, బాధ్యత అంటే రుణబంధం అన్నమాట. ఇవే మళ్ళీ మళ్ళీ మనుషుల్ని ఒకటి చేస్తాయి, భార్యాభర్తలుగా కలుపుతాయి. ఉదాహరణకు ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించేసింది. తన భర్తే ప్రాణంగా ఉంది, తన భర్తే సర్వస్వంగా ఉంది. తన భర్త నవ్వితే నవ్వుతుంది, తన భర్త ఏడిస్తే ఏడుస్తుంది, తన భర్త బాధపడితే బాధపడుతుంది. అంత ప్రాణంగా ఉంది. భర్తే ప్రపంచం, భర్తే లోకంగా బ్రతికేస్తూ ఉంది. కానీ ఆ వ్యక్తి ఆమెను అర్థం చేసుకోలేకపోతున్నాడు. అంటే అర్థం చేసుకోలేక బాధనిచ్చాడు. అంటే ఆత్మలో ఒక విషాదం అన్నది మిగులుస్తూ వచ్చాడు. ప్రేమ ఇవ్వటం తెలిసిన ఆమెకు ప్రేమను పొందలేకపోయాను అనే మనసులో బాధ ఉండిపోయింది. ఆ బాధకి శాంతి ఇవ్వాలనే అవసరం కారణమే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా పుట్టించింది. ఇక్కడ భర్త అయినా చెప్పుకోవచ్చు, భార్య అయినా చెప్పుకోవచ్చు. భాగస్వామిని ఎలా అవుతారు అన్నది జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నీ జీవితంలో ఇప్పటికే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటికి కారణం ఏంటి అన్నది నువ్వు తెలుసుకోవాలి. కారణం తెలియక అల్లాడిపోతూ ఉన్నావు. నా జీవితంలో నా భార్య లేదా నా భర్త ఎందుకు ఇలా నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు, ఎందుకు ఇంతలా నన్ను క్షోభ పెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు, రవ్వంత ప్రేమ కూడా ఇవ్వట్లేదు, రవ్వంత ప్రేమ కూడా పంచడమే లేదే, నేను రవ్వంత ప్రేమకు కూడా నోచుకోలేకపోతున్నానే, నన్ను మోసం చేస్తున్నారు కదా, నన్ను చిన్నచూపు చూస్తున్నారు కదా, ఇలా బాధపడుతూ ఉన్న క్షణాలు చాలా ఉన్నాయి బిడ్డ. దానికన్నా నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈరోజు నీ బాబా నీ ముందుంచబోతున్నాను, నీ ముందు బట్టబయలు చేయబోతున్నాను. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు. ప్రతి ఒక్కటి తేట తెల్లమైపోతుంది. పాళ్లకు పాలు, నీళ్లకు నీళ్లు తేల్చేస్తానమ్మా. కొన్ని విన్నావంటే గనక నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి నా జీవితం ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఇదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నువ్వు పశ్చాత్తాపడతావు కూడా. అందుకే జాగ్రత్తగా వినమని ఎందుకు చెప్పాను. నీ జీవిత భాగస్వామి గురించి సంబంధించిన పచ్చి నిజాలు ఒక 10 నిమిషాల్లో బట్టబయలు చేస్తానని ఎందుకు చెప్పానంటే తప్పకుండా వినాల్సిందే. అవి తెలియాలి అంటే అలా ఎవరైతే బాధనిచ్చారో ఆ వ్యక్తి ఈసారి ఆమెను అర్థం చేసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అది అతని కర్మ. అదేవిధంగా గత జన్మలో కలిసి ఉన్న ఒకటి కానీ ప్రాణ స్నేహితులు కానీ ఈ జన్మలో భార్యాభర్తలుగా కూడా పుడతారు. ఎందుకంటే గత జన్మలో ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు మిత్రులు ఆ ప్రేమ దారను తీరనే లేదు, తనివి తీరలేదు వాళ్ళకి. అది తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకొక జన్మలో పుడతారు. ఎందుకంటే ఈ సంబంధం పూర్తిగా ఆస్వాదించేందుకు, పూర్వజన్మ అసంపూర్ణతకు తీర్చేందుకు ఇలా ప్రేమ, బాధ, బంధం ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ కలుస్తాయి. తల్లి, కలిసి తీరాల్సిన బంధాలే నీ జీవితాల్లోకి వస్తూ ఉంటాయి. నువ్వు గత జన్మలో ఒక వ్యక్తికి ఏమిచ్చావు, ఈ జన్మలో ఉన్నటువంటి వ్యక్తికి భార్య కావచ్చు, భర్త కావచ్చు, స్నేహితుడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బిడ్డ కావచ్చు. వారికి ఏమిచ్చావు? బాధనిచ్చావా, సంతోషాన్నిచ్చావా, దుఃఖాన్నిచ్చావా, మోసం చేశావా? దాని పర్యవసానమే ఇప్పుడు ప్రతి మనిషి కూడా నీ జీవితంలో మళ్ళీ కలవటం అన్నది పర్యవసానమే. నువ్వు వాళ్లకు ఏదిస్తే దాన్ని తిరిగి నీకు ఇవ్వాలని మళ్ళీ ఈ జన్మలో నీకు పరిచయం అవుతారు. అనవసరంగా ఎవ్వరూ కూడా పరిచయం అవ్వరు బిడ్డ. ఎందుకంటే కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు కాబట్టి. రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ బంధమే. భార్యాభర్తలుగా కలవటం అనేది దైవ నిర్ణయం. 2 ఆత్మలు ఒకేసారి కాదు,
ఎన్నోసార్లు పుట్టి మరణిస్తూ ఉంటాయి. ప్రతి పుట్టుకలోనూ ఏదో ఒక బంధం, బాధ్యత, ప్రేమ, ద్వేషం ఇలా ఒకటో లేక మరొకటో కొనసాగుతూనే ఉంది. ఈ జన్మలో నీ భార్య కావటం అనేది అది ఆమె గత జన్మలో నీకిచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు. లేకపోతే నువ్విచ్చినటువంటి బాధకు పరిహారమై బాధ్యత కావచ్చు. ఈ జీవితంలో నువ్వు ఇప్పుడు చూపించేటువంటి ప్రేమ, గౌరవం అదే నీ భవిష్యత్తు జన్మకు బాట వేస్తుందమ్మా. నీ పూర్వజన్మ యోగం శుభంగా పొందాలి అని అంటే నువ్వు ఏం చేయాలి అంటే అది ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. నువ్వు ఎవ్వరికి ఏదిస్తే అదే నీకు తిరిగి వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసే కర్మలు మంచివి కావాలి. ఒక సాధారణ ప్రేమ జంట కథను ఒక్కసారి ఊహించుకో తల్లి. వాళ్ళు మళ్ళీ కలుస్తున్నారు, ప్రేమించుకుంటున్నారు, ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటున్నారు, జీవితాన్ని పంచుకుంటున్నారు. ఇది కేవలం ఈ జన్మ ప్రేమ మాత్రమే కాదు, ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికినటువంటి అవకాశం. ఈ జన్మలో కలవటం అనేది దైవ సంకల్పం. దైవమే లెక్కలు వేసి మరి ఇద్దరు మనుషుల్ని కలుపుతుంది. మరి మీ భార్యాభర్తలను కూడా అలాగే కలిపాడు దేవుడు. నువ్వు కొంతమంది చూసినప్పుడు నీకు తెలియని కారణాలతో వారు నీకు దగ్గరవుతున్నారు. ఆ భావన అనేది నీ మనసుకు కలుగుతుంది. నువ్వు ఎంత వద్దనుకున్నా ఎందుకు వారి వైపు ఆకర్షితులవుతున్నావో నీకు స్పష్టంగా తెలియదు. నీ మనసు ఒక అయోమయంలో పడుతుంది, కానీ మనసు మాత్రం వారి వైపు లాగుతూనే ఉంటుంది బిడ్డ. ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పగా అనిపిస్తుంది. ఇది మానసిక మాయ కాదు, మనసుల గుర్తింపు. అంతేకాదు, భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు ఒకే విషయంలో అనిపిస్తుంది. ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు. అయినా కానీ వాళ్ళు విడిపోరు. ఎందుకంటే అది ఒక జన్మ కాదు, ఒక జన్మ కథ కూడా కాదు ఇది. అది కొన్ని జన్మల కథ. బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా తల్లి? ఒకటి భార్యాభర్తల బంధం అనేది భగవంతుడు రచించిన మహానాటకం. అందులో నువ్వు కేవలం పాత్రధారివి, కానీ రచయిత మాత్రం కాదు. నీ చేతుల్లో ఉన్నది కేవలం ప్రేమించడం, క్షమించడం, పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవటం, పంచడం, అందుకోవటం, ఒకరిపై మరొకరు బాధ్యతగా సక్రమంగా నిర్వర్తించాలి. ఈ జన్మను ఒక మేలైన పాఠంగా మార్చితే తదుపరి జన్మలో నువ్వు మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలవు. ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ జన్మలో ప్రేమతో బంధాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం బిడ్డ. నీ ప్రతి ఒక్క సందేశానికి, నీ ప్రతి ఒక్క బాధకి, ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా ఈరోజు సమాధానం దొరికింది. ఎందుకు నా జీవితంలో ఇన్ని బంధాలు, ఎందుకు నాకు ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బంధాల వల్ల ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాను, నేను నా భార్య వల్ల, నా భర్త వల్ల, నా పిల్లల వల్ల ఎందుకు ఇన్ని కష్టాలు, అగచాట్లు, నాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు బ్రతుకుతున్నాను అని ఎన్నిసార్లు నీ ప్రశ్నలు ఉన్నాయి తెలుసా? చూడు, నీ ప్రశ్నలు ఉన్నాయి. నీ ప్రశ్నలన్నింటికీ కూడా ఈరోజు సమాధానం దొరికింది బిడ్డ. ప్రతి బంధము కూడా గత జన్మల తాలూకా బంధమే. అది మళ్ళీ 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 కలుస్తూనే ఉంటుంది. ఈ జన్మలో ఏది మిగిలిపోయిందో దానిని నువ్వు పొందడానికి ఇంకొక జన్మ తప్పకుండా ఎత్తాల్సిందే, దాన్ని తీర్చుకోవాల్సిందే. ఇదే మనిషి జీవితం. అందుకే మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా కోరు, మంచి ప్రేమను పంచు, పేదవారికి సహాయం చేయి. వచ్చే జన్మలో అది నీకు ఒక అద్భుతంగా నిన్ను ఆదుకుంటుంది, అందిస్తుంది. అన్నింటినీ కూడా నీకు కోరింది నీకు అందిస్తుందమ్మా. ఇక నువ్వు ఎలాంటి చింత పడనవసరం లేదు. నీ జీవిత భాగస్వామి విషయంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. కాబట్టి ఇకనై నుంచి కూడా నువ్వు జాగ్రత్తగా ఏది చేయాలన్నా కూడా ఆచితూచి ప్రవర్తించు, అర్థం చేసుకో, ఆలోచించు. గత జన్మలో ఏమై ఉంటుంది, ఎందుకు ఈ విధంగా ఉంది పరిస్థితి అనేది అర్థం చేసుకొని బాబా మీద నమ్మకంతో నువ్వు చాలా ధైర్యంగా ఉండమ్మా. నీకు బాబా మీద ధైర్యమే నీకు అంతా మంచేలా జరిగేలా చేస్తుంది. ఆ నమ్మకం నీకు ప్రతిదీ కూడా అందించేలా చూస్తుంది. కాబట్టి మంచిగా ఉండు తల్లి. బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.